ఆయన పల్లె తల్లి కన్నబిడ్డ అయితేనే అభినయానికి పర్యాయపదం. ఆయన తొలితరం స్త్రీ పాత్రధారి అయితేనే నవరసభరిత కథానాయకుడు. ఆయన అందరిలాగే సినీ రంగానికి అడుగుపెట్టాడు. తెలుగు చలనచిత్ర సీమలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించాడు. అలుపెరగని పయనంలో ఆదర్శపు టంచులపై బతుకును పంచాడు. ఆంధ్రుల ఆరాధ్య నటుడుగా నిలిచాడు. ఎవర్ గ్రీన్ హీరోగా మిగిలాడు. నాగేశ్వరరావు అదృష్ట దేవతకు ముద్దుబిడ్డడు కాడు. ఆ దేవతను తన బానిసగా చేసుకున్న కళల రేడు. అన్నీ లోకం నుంచి నేర్చుకున్నవాడు. ఆ నేర్చినదంతా జీవితంలోకి మార్చుకున్నాడు. అందుకే ఆయన జీవితం పంచవర్ణ శోభిత చలనచిత్రం. 85 వసంతాల నిండు జీవితం, 65 వసంతాల నట జీవితం, అందులో 60 వసంతాల కథానాయకత్వం, కలిసి వెరసి సకల సౌభాగ్య సమన్వితమైన సమగ్ర జీవితం. ఆ జీవితమే అక్కినేని నాగేశ్వరరావు. ఆచరణలో క్రమశిక్షణ, వ్యక్తిత్వంలో నిగ్రహ స్వభావం, నటనలో నాణ్యత, ఇవే ఆయన్ను మహానటుడిగా తీర్చిదిద్దిన 3 సూత్రాలు. ఎంచుకున్న ప్రతి పాత్రకి న్యాయం చేయడం, వెండితెరపై ఆ పాత్రని అద్వితీయంగా పోషించడం, సన్నివేశాల్ని రసభరితం చెయ్యడం అక్కినేనికి వెన్నతో పెట్టిన విద్య. అభినయానికి నయనం ప్రధానం అని చాటి చెప్పిన నటుడు కూడా అక్కినేనే. కన్నుల్లో కోపతాపాల్ని, ప్రేమావేశాల్ని, కరుణా కటాక్షాల్ని, స్నేహ పరిమళాల్ని, దయార్ద్ర భావాల్ని, వియోగ భారాన్ని అవలీలగా ప్రదర్శించి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు అక్కినేని. తెలుగు సినీ రంగాన ఆయన నటించని పాత్ర లేదు, అధిరోహించని శిఖరం లేదు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1924న కృష్ణా జిల్లా వెంకట రాఘవాపురంలో జన్మించారు. తల్లి పున్నమ్మ, తండ్రి వెంకటరత్నం, భార్య అన్నపూర్ణ. వీరి సంతానం సత్యవతి, నాగసుశీల, సరోజ, వెంకట్, నాగార్జునలు. అక్కినేని తన స్ఫూర్తి ప్రదాతగా దుక్కిపాటి మధుసూదనరావుని పేర్కొంటారు. రాజకీయ నేతల్లో కామరాజు నాడారంటే ఎంతో అభిమానం. క్రమశిక్షణ, సమయపాలనలను అక్కినేని జీవన సూత్రాలుగా పాటిస్తారు. వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు అక్కినేని 9వ సంతానంగా పుట్టారు. ఆడపిల్లలు లేని ఆ ఇంట్లో ఆఖరి పిల్లవాడిగా ఆయన్ను అందరూ అల్లారు ముద్దుగా పెంచారు. కూతురు లేని లోటుతో ఆ తల్లి ఆయన్ని అమ్మాయిలా భావించుకుని మురిసిపోయేది. తన తల్లిని ఇంకా మురిపించడానికి ఆయన అచ్చం ఆడపిల్లలాగే అభినయించేవారు, ఆడపిల్లలాగా అలంకరించుకునేవారు. అవే అభినయ రంగంలో అక్కినేని దిద్దిన ఓనమాలు. వెంకటరాఘవపురం స్కూల్ వార్షికోత్సవంలో హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు.
ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలందరూ నాటకాలు ఆడుతుంటే మాస్టర్ గారు నన్ను కూడా వేషం వేయమన్నారు. హరిశ్చంద్రలో చంద్రమతి వేయమన్నారు. పక్కింటి వాళ్ళందరూ నీకు కూతురు లేని లోటు ఈ కుర్రాడు తీరుస్తున్నాడు, సరిగ్గా కూతురులాగా ఉన్నాడే అని మా అమ్మని అందరూ కాస్త ఒబ్బేశారు. దాంతో సంతోషపడి ఆవిడ ఏం చేసిందంటే మా అన్నయ్యలతో చెప్పి, ఏమో ఇందులో ఒకవేళ వృద్ధిలోకి వస్తాడేమో మనకు తెలియదు కదా, ఈ చదివించొద్దు, 5వ క్లాస్తో మార్పించేద్దాం. 5వ క్లాస్ కూడా పూర్తి కాలేదు, అప్పటికి మధ్యలో ఉన్నానమాట. మొదటి నాటకం బాగుందనేటప్పటికీ పక్క వాళ్ళు పిలవడం మొదలుపెట్టారు. కనకతారలో తార కనకసేనుడని 2 మంచి వేషాలు ఉన్నాయి. నేను ఆడపిల్ల వేషంలో అంత గురి బాగున్నాను కాబట్టి నన్ను తార వేయమన్నారు. గుడివాడ తాలూకాలో ఎక్కడ ఈ నాటకం ఆడినా నన్ను పిలవడం, ₹1 రూపాయి, ₹2 ఇట్లా ఇవ్వడం. అందానికి అందం, అభినయ కౌశలం రెండూ ఉన్న అక్కినేనికి అవకాశాలు రాచబాట వేశాయి. కుదరవల్లి నాటక సమాజంలో పనిచేస్తున్న రోజుల్లోనే అక్కినేనికి మొదటి సినిమా అవకాశం వచ్చింది. సి పుల్లయ్య నిర్మించిన ధర్మపత్ని చిత్రంలో చిన్న వేషం దక్కింది. తరువాత మరలా నాటకాల్లో వేషాలు వేస్తూ ఆహార్యం, డైలాగ్స్ చెప్పడం, నటనపై దృష్టి సారించి సాధన చేశారు. ఆ రోజుల్లో దుక్కిపాటి మధుసూదన్ రావు నిర్వహిస్తున్న ఎక్సెల్షియర్ నాటక సమాజంలో జీతానికి కుదిరారు. ఆ నాటక సమాజంలో హీరోయిన్గా మారిపోయారు. ఒకరోజు తెనాలిలో నాటకం వేసి గుడివాడ వస్తున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య తారసపడ్డారు. తను తీయబోయే సీతారామ జననం చిత్రంలో నటించమని ఆహ్వానించారు. అలా అక్కినేని మద్రాసులోని ప్రతిభా ఆఫీసులో అడుగుపెట్టారు. అక్కడున్న సుప్రసిద్ధ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం, ప్రతిభా ఆఫీసుకొచ్చావు, ప్రతిభాశాలివి కానాయన అని దీవించారు. That is a wonderful turning point. I say it is incident like an accident, accident like an incident. తెనాల్లో నాటకం ఆడి గుడివాడ వెళ్తుండగా ఘంటసాల బలరామయ్య గారు నన్ను చూడడం, నువ్వెవరు బాబు అని అడగడం, నేను పలానా అని చెప్పడం, గుడివాడలో ఆగిపోవడం, వచ్చి మా వాళ్ళతో, మా అన్నగారితో, మా అమ్మగారితో, మధుసూదన్ గారితో వీళ్ళందరితో మాట్లాడడం, ఒక అండర్స్టాండింగ్కి రావడం, వెళ్ళిపోవడం జరిగిపోయింది. దెన్ May 8, 1944, I went to Madras as a hero. మొదటి చిత్రంలో రాముడి వేషంతో పౌరాణిక పాత్ర పోషించారు. నటనే కాకుండా గురుస్తుతిని ఆలపించి ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రారంభంలో ఆయనకు గంభీరమైన కంఠస్వరం లేదు, కళ్ళు లోతుకుపోయి ఉండేవి. అయినా నవరసాలను పోషించడం, అన్ని తరహా పాత్రల్లో రాణించి మెప్పించడం తన లక్ష్యాలుగా ఎంచుకున్నారు. అలా నట జీవితంలో ఒదిగిపోయారు. 1946లో 3 మరాఠీలు, 1947లో పల్నాటి యుద్ధం చిత్రాలతో అక్కినేని సినీ రంగంలో నిలదొక్కున్నారు. ధర్మవీరుడైన బ్రహ్మనాయని సహచారినివైనా నీకు ఈ క్షణభంగుర శరీరం మీద మమత నశించలేదమ్మా. దేశం పరపాలకాధీనమై నిర్వీర్యమైనప్పుడు, స్వాతంత్ర్య శాఖ నిలువునా ఎండిపోతున్నప్పుడు యువకులే చిక్కని పడుచు రక్తం చిలికి చూరింప చెయ్యాలి తల్లి. రాచపుట్టు బుట్టి రణమంటే వెనకాడమంటావా? నా మాతృభూమి రుణమనే తీర్చుకోవద్దు. 1948లో నటి భానుమతి నిర్మించిన రత్నమాలలో కథానాయకుడిగా నటించారు. అదే ఏడాది ఘంటసాల బలరామయ్య అద్భుతంగా సృష్టించిన బాలరాజులో ప్రేమంటే ఎరుగని అమాయకుడిగా నటించారు. ఇక్కడికి ఎలా వచ్చావు? నీ అడుగుల వెంటే వచ్చాను. అయితే మా ఎలమందను సాయం తీసుకుపో. నే పోను. ఏ? ఇంతవరకు ఎక్కడున్నావని మా నాన్న అడిగితే ఏం చెప్పేది? ఎవరో పిల్లాడి పాట వింటున్నానంటే ఊరుకుంటాడా? ఇంతే తప్ప రోజు మా గుర్రెలు వింటాలా? 1949లో మీర్జాపూర్ జమీందార్ నిర్మించిన కీలుగుర్రంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే రాజకుమారునిగా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టారు. అబ్బాయి, ఈ ప్రయత్నంలో ప్రమాదం ఉన్న సంగతి నీకు తెలుసునా? మహారాజా, ప్రమాదమే లేకుంటే ఈ ప్రయత్నం ఎందుకుంటుంది, బహుమానం ఎందుకు ప్రకటిస్తారు? అనుజ్ఞ. చూచారా, వెళ్ళనీయండి.
అదే ఏడాది భరణి వారి లైలా మజ్ను చిత్రంలో విషాదాన్ని ఒలికించారు. నాటకాలాడే రోజుల్లో ఆడపిల్లలా నడవడం, నవ్వడం, మాట్లాడడం ఎంతో సాధన చేసిన మనిషి జానపద కథానాయకుల వేషాలు వేసి అందరినీ మెప్పించారు. ఉంగరాల జుట్టున్న అందాల హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. అలా ఆయన నటించిన చిత్రాలన్నీ కనకవర్షం కురిపించాయి. నాటకాల నుంచి సినిమాకు వచ్చిన వాడు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గర్ల్గా ఇంట్రడ్యూస్ అయ్యి హీరోయిన్గా ఎండ్ అయిన నేను ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి నడక ఒక ఆడలక్షణాలతో కూడుకున్న పద్ధతిగా మారిపోయింది. స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడగు నరుడు అని మీజా గాలిబ్ది. నా లోపాలేమిటో నాకు ముందే తెలియడం మూలంగా సవరించుకోవడం నేను ముందే మొదలుపెట్టాను. మన లోపాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఆ రోజుల్లో నాగేశ్వరరావును తెర మీద చూసి మనసు పారేసుకున్న అమ్మాయే అన్నపూర్ణ. ఆమె దెందులూరు వాస్తవ్యులు కొల్లిపర వెంకటనారాయణరావు ముద్దుల బిడ్డ. ఇరుపక్షాల పెద్దలు గుడివాడలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. తొలి చూపులోనే అక్కినేనికి కూడా అన్నపూర్ణపై ఆరాధన కలిగింది. 1949 ఫిబ్రవరి 18న వారి వివాహం జరిగింది. ఎంత గొప్ప నటుడైనా నిత్య శోధకుడు కానిదే రాణించలేడు. ఈ సంగతి ఆదిలోనే గ్రహించిన జిజ్ఞాసాపరుడు అక్కినేని. జానపద చిత్రాల్లో నటించిన తాను సాంఘిక చిత్రాల్లో పనికొస్తాడా అని కొందరు సందేహపడుతున్న సమయంలో 1950లో సంసారం అనే చిత్రంలో పల్లెటూరి పాత్రను పోషించాడు. మంచి మార్కులే సాధించాడు. ఆ తరువాత వరుసగా వచ్చిన సాంఘిక చిత్రాల అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని క్లాస్ హీరోగా, రొమాంటిక్ హీరోగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. 1953లో బ్రతుకు తెరువు చిత్రం నాగేశ్వరరావును మేటి నటుడిగా నిలిపింది. పాటల తోటలో ఆనందపు పూలు పూయించింది. అలనాటి అందాల నటి సావిత్రితో కలిసి పూర్తి స్థాయిలో అక్కినేని నటించిన మొదటి చిత్రం బ్రతుకు తెరువు. అదే ఏడాది వీరిద్దరూ నటించిన మరో చిత్రరాజం దేవదాసు. బెంగాలీ శరత్చంద్రుడు రచించిన ఆ కథకి వెండి తెరపై అక్కినేని ప్రాణం పోశారు. అజరామర విషాద కావ్యంగా నిలిపారు. ఎన్నిసార్లు నిర్మించినా, ఎందరూ దేవదాసులుగా నటించినా అక్కినేని నటన ముందు ఎవ్వరూ నిలువలేకపోయారు. ఆ చిత్రంలో పల్లెకు పోదాం పాటలో ప్రదర్శించిన హుషారు, జగమే మాయ పాటలో ప్రదర్శించిన దైన్యం, బండి సీనులో ఆఖరి శ్వాస విడిచిన ఘట్టంలో ప్రదర్శించిన కవళికలు అనితర సాధ్యం. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోయి, కావడిలో కుండలని భయమేలోయి. ఇక తరువాత అక్కినేనికి అన్నీ తాగుబోతు పాత్రలే వచ్చాయి. వాటిని ఏమాత్రం అంగీకరించలేదాయన. వెరైటీగా గనక కథలు ఒప్పుకోకపోతే మొనాటని వస్తుంది. ఉదాహరణకు నేను దేవదాసుగా తాగుబోతు వేషంలో పాపులర్ అయిన తర్వాత ఎక్కువ మంది నిర్మాతలు ఏం చేశారంటే ఆ లక్షణాలు ఉన్న సబ్జెక్టులు ఎక్కువ నాకు వినిపించడం మొదలుపెట్టారు. ఐ సెడ్ నో. సరిగ్గా ఆ సమయంలోనే అక్కినేని తన చిన్ననాటి స్నేహితులతో కలిసి దుక్కిపాటి మధుసూదన్ రావు నేతృత్వంలో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. ఆ బ్యానర్పై లవింగ్ బ్రదర్ అన్న చిన్న ఆంగ్ల కథను తీసుకుని కెవి రెడ్డి దర్శకత్వంలో 1955లో దొంగరాముడు చిత్రాన్ని నిర్మించారు. అందులో అక్కినేని పోషించిన రాము పాత్ర తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.
చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా. అదే ఏడాది మిస్సమ్మ, రోజులు మారాయి చిత్రాల్లోని అక్కినేని పాత్రలు ఆయన్ని ప్రేక్షకులకు మరింత సన్నిహితం చేశాయి. మిస్సమ్మలో మిస్టర్ రాజు, ప్రైవేట్ డిటెక్టివ్, ఎక్స్ హెడ్ మాస్టర్, ప్రజెంట్ సెక్రటరీ, మహాలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటూ ఆయన చెప్పుకునే రీతి అందరినీ పకపక నవ్విస్తుంది. ఇక సంగీతం నేర్చుకునే తీరు అందరినీ గిలిగింతలు పెట్టిస్తుంది. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస, ఎందుకీ రుస బుస బుస. 1955లో విడుదలైన సంతానం అక్కినేని సినీ జీవితంలో మరో మైలురాయి. తెల్లని వెన్నెలలో తెల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో తెల్లని వెన్నెలలో. 1956లో తెనాలి రామకృష్ణలో వికట కవిగా కనిపించి తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. దీనికి అర్థం చెప్పండి. 1957లో మాయాబజార్ చిత్రంలో అభిమన్యుడిగా దర్శనమిచ్చాడు. అదే ఏడాది అంజలి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సువర్ణ సుందరి చిత్రంలో మాళవ కుమారుడుగా నటించారు. శరత్ రాసిన నిష్కృతి నవల ఆధారంగా నిర్మించిన తోడికోడళ్ళు చిత్రంలో సత్యం పాత్రకు న్యాయం చేశారు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేటాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే, నిన్ను మిల్చిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నెగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. 1958లో విడుదలైన పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం అక్కినేనిని ఆంధ్రుల ఆరాధ్య హీరోగా మార్చింది. వెన్నెలలోనే వేడియేలను వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి ఈ మాయయేమో జాబిలి. వెన్నెలలోనే విరహమేలను విరహములోనే హాయేలను, ఈ మాయయేమో జాబిలి ఈ మాయయేమో జాబిలి. 1959లో నిర్మించిన ఇల్లరికం సినిమా పెళ్లికి ముందే ఏర్పడే స్నేహాల విలువల్ని ముందుకు తెచ్చింది. ఇల్లరికంలోని మజాను ఆంధ్రదేశానికి చూపింది. నిలువవే వాలు కనుల దాన వయారే హంస నడక దాన నీ నడకలు హొయలున్నదెతాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దాన వయారే హంస నడక దాన నీ నడకలు హొయలున్నదెతాన. 1959లో విడుదలైన మరో చిత్రం జయభేరి. ఆ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
సంగీతం, నటన, కథ సమపాళ్లలో మేళవించిన ఆ చిత్రం ఆ రోజుల్లో అద్భుత విజయాన్ని సాధించింది. అందులో కాశీనాథ పాత్రలో అక్కినేని జీవించారు. రసిక రాజ తగువారము కామా, రసిక రాజ తగువారము కామా. రసిక రాజ తగువారము కామా. యాక్టింగ్లో రియలిస్టిక్ అప్రోచ్ చాలా కష్టమైన పని. పురాణ పాత్రలు మామూలు సామాన్య జనానికి అందుబాటులో ఉండవు, ఊహా ప్రపంచంలో ఉంటాయి. అందులో కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉన్న ఇబ్బంది ఉండదు. ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నాడు, రారాజు, వాడికి రాజు అభిజాత్యం ఎక్కువ, ఆహు అని ఉన్నా అది ఆర్టిఫిషియల్గా ఉన్నా సరిపోతుంది. అదే సాధారణంగా ఉంటే సరిపోదు. అక్కడ ఆర్టిఫిషియల్గా లేకపోతే బాగుండదు, ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఉంటే బాగుండదు. సాంఘికంలో ఫోక్లోర్లో ఉన్న సహజత్వానికే నేను ఎప్పుడూ విలువిచ్చేవాడిని. ఇక 1961లో అక్కినేని నటించిన అన్ని సినిమాలు తెలుగు సినీ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయేవే. వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు మొదలైన చిత్రాలు అక్కినేనిని తిరుగులేని నాయకునిగా రుజువు చేశాయి, మహిళల హీరోగా మార్చాయి. వెలుగునీడలు చిత్రం ప్రతి మనిషి జీవితంలో వెలుగునీడలుంటాయని, వాటిని ధీరోదాత్తంగా ఎదుర్కోవాలని హితవు చెబుతుంది. ఇప్పటికీ ఆ చిత్రంలోని పాటలు తెలుగునాట మారుమ్రోగుతూ ఉంటాయి, జీవితానికి భరోసా ఇస్తుంటాయి. కలతలకే లొంగిపోయి కలువరించనేలా, సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కలకానిది. అదే ఏడాది ఇద్దరు మిత్రులు చిత్రాన్ని అన్నపూర్ణ పతాకంపై రూపొందించారు. ఆ చిత్రం కూడా ఆంధ్రదేశాన విజయభేరి మోగించింది. ఆ చిత్రంలో అక్కినేని మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ కుషాదు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ కుషాదు గొలిపే విందుకే నిషా కనుల దానా. 1961లో బాటసారి చిత్రంలో అక్కినేని పోషించిన సురేంద్రనాథ్ పాత్ర మరువలేనిది. ఈ చిత్రంలో సంభాషణలు తక్కువ, సన్నివేశాలు ఎక్కువ. చదువు సంపద ఉన్నా తనేమిటో తన అవసరాలేమిటో తెలియని అమాయకపు పాత్ర. అన్ని భావాలను అక్కినేని ఏకకాలంలో పలికించి ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు. 1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంలో గర్వంతో ఉన్న భార్యను దారికి తెచ్చే పాత్రలో ఇమిడిపోయారు. అదే ఏడాది నిర్మించిన ఆరాధన చిత్రంలో ఆత్మీయ ప్రేమికుడిగా నటించారు. సున్నితమైన ప్రేమను పలికించారు, ప్రణయాన్ని పండించారు. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. కులగోత్రాలు చిత్రం నాగేశ్వరరావు నటనా ప్రతిభను, అద్భుత విశాఖ సాగర తీరాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. చిలిపి కనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా నిలుపుకొందురా వెల్గుల మేడ. 1964లో మూగ మనసులు చిత్రంలో పడవ నడిపే గోపీగా అక్కినేని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆ పాత్ర ద్వారా మనసు మర్మాలను విప్పి చెప్పారు. హారంలో పూలు రాలిన దారం మిగిలినట్టు ఎన్నేళ్లు గడిచిన మూగ మనసులు తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు,
పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. అదే ఏడాది డాక్టర్ చక్రవర్తి, పూజాఫలం సినిమాలు కూడా విడుదలయ్యాయి. కోడూరి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం ఆధారంగా డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని నిర్మించారు. అందులో అక్కినేనిది మానసిక సంఘర్షణకు అద్దం పట్టే పాత్ర. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. 1966లో విడుదలైన నవరాత్రి చిత్రంలో అక్కినేని ఏకంగా 9 వేషాలు వేసి ప్రతి పాత్రలోనూ ఒక వైవిధ్యాన్ని చూపారు. ఏంది పోలీసులు నిన్ను తరుగుతున్నారు? ఆ సమయంలోనే సుప్రసిద్ధ దర్శకులు ఆదుర్తితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థను నెలకొల్పాడు. ఆ బ్యానర్పై సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించారు. అవార్డులు గెలుచుకున్నారు. తనలోని నిజమైన మనిషిని ఆవిష్కరించుకున్నారు. నా దృష్టిలో సినిమా ఒక పెద్ద ఎంటర్టైన్మెంటే కాకుండా ఇందులో సామాజిక స్పృహ, ఇదొక ప్రక్రియ. కమర్షియాలిటీ జోడించింది కాబట్టి దానికి మనం ఏది కమర్షియల్గా లేదు. పాట పాడేవాడు బ్రతకాలి కదా, యాక్ట్ చేసేవాడు బ్రతకాలి కదా. అందుచేత సేవని కొంతమంది అంటారు, కళాత్మకమని కొంతమంది అంటారు, వ్యాపారాత్మకమని కొంతమంది అంటారు. అన్నీ కలిపితేనే ఈ ప్రక్రియ నా దృష్టిలో. మీ కళాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, అది కళాఖండం అంటారు. అది వ్యాపారం కోసం కాదా, దేశాన్ని ఉద్ధరించడానికి తీశారు ఎవరన్నా? ఆయన వంటి నేను తీశాను కదా సుడిగుండాలు, మరో ప్రపంచం. మరి సామాజిక స్పృహతో ఏమైనాయి? అందుచేత మనం బ్రతకాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యమైన ఊహలు వచ్చి వాటిని వ్యక్తీకరించడానికి వీలు కలుగుతుంది. 1969లో సిపాయి చిన్నయ్యగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని జన్మభూమి గొప్పతనాన్ని ప్రేక్షకుల ఎదుట నిలిపాడు. నా జన్మభూమి నా జన్మభూమి జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇలున కమ్మని ప్రదేశము, నా సామిరంగా నా సామిరంగా. వెండి తెరపై తన పాత్రల్లో వైవిధ్యం లోపించిన, మూసధోరణిలో కొట్టుకుపోయిన అందరికన్నా ముందు అక్కినేనే గ్రహిస్తారు. 70లలో పరిశ్రమలో ఉన్న మూసధోరణిని బ్రేక్ చేస్తూ అక్కినేని చేసిన సరికొత్త పాత్ర దసరా బుల్లోడు. వెరైటీ కార్లు, ఎదలో ఉద్వేగాలు, హీరోయిన్తో పోటాపోటీ స్టెప్పులు, ఈ మాదిరి బాణికి 1971లో విడుదలైన దసరా బుల్లోడు చిత్రం నాంది పలికింది. విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం నవ్యతకు కొత్తదారుల్ని వెతుక్కున్న నవతరం కథానాయకుడు అక్కినేని అని నిరూపించింది. నువ్వు అలా వంగి గడ్డికొస్తుంటే ఆ షోకు ఆ వయ్యారం చూడాలి మరి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల.
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. 1971లో విడుదలైన ప్రేమ్ నగర్ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. అందులోని పాటలు, దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. లత, నిన్ను ప్రేమించి మరణించానని లోకం అనుకోకూడదు. ప్రేమంటే అమృతం, అది సంపద. అందుకే ఈ విషం తాగుతున్నాను. నువ్వు విస్కీ తాగొద్దన్నావు గాని విషం తాగొద్దనలేదుగా. ఎవరి కోసం మమత నింపమన్నాను, మనసు చంపుకొన్నావు. మధువు తాగనన్నాను, విషం తాగమన్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు చావంటే భయం లేదు. నీ విరగంలో బ్రతికాను, ఈ విషంతో మరణిస్తాను. 1976లో సెక్రటరీ, 1977లో ఆలుమగలు చిత్రాలలోని అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఎర్రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఎర్రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అయ్యో. 1981లో విడుదలైన ప్రేమాభిషేకం సినిమా ప్రేక్షకుల గుండెలపై ప్రేమ ముద్రలు వేసింది. మనవరాలు వయసున్న శ్రీదేవితో నాగేశ్వరరావు నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని అంటూ వేసిన స్టెప్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించాయి. ఆ సినిమా ప్లాటినం జూబ్లీ చేసుకొని జైత్రయాత్రలు చేసింది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. మేఘ సందేశం ఆయన 200 చిత్రం. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా. ఇది అపురూప దృశ్య కావ్యంగా సినీ చరిత్రలో నిలిచింది. ఇలా ఆ మహానటుడు ప్రతి పాత్రలోనూ కొత్త తరహాలో జీవించి నటనకే కొత్త భాష్యం చెప్పారు. అక్కినేనికి వయసు మళ్ళింది, తండ్రి పాత్రలు వేసుకోవడం బాగుంటుంది అని విమర్శలొస్తున్నప్పుడు 1991లో సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో తాతగారి పాత్రను పోషించారు. కెరీర్లోకెల్లా అతి గొప్ప నటనను ప్రదర్శించి విజ్ఞతను చాటుకున్నారు. దయచేసి అమెరికా వెళ్ళిపో. నీ నాన్న రావద్దు, అమ్మ రావద్దు, నువ్వు మాకు కనిపించొద్దు. వెళ్ళి అక్కడ అందరూ క్షేమంగా ఉండండి. నేను కోపంగా చెప్పడం లేదమ్మా, నిజంగానే చెబుతున్నారు. నీ మీద కోపం ఎందుకు? వెళ్ళు. ఎందుకంటే కానీ ఎలా చెప్పను. జీవితంతో ఛాలెంజ్ చేసి గెలవడం అక్కినేనికి మొదట్నుంచి అలవాటు. జిజ్ఞాసాపరుడిగా, ఆలోచనలకు ఆచరణ కల్పించే వాస్తవిక కళావాదిగా అక్కినేని తాత్వికునిగా కనిపిస్తారు. ఆయన నటించిన చిత్రాలకు ఎన్నో జాతీయ అవార్డులొచ్చాయి. అవన్నీ ఆయన్ని అవార్డుల అందగాడిగా నిలిపాయి. అనేక చిత్రాలకు జాతీయ బహుమతులు పొందిన అవార్డుల అందగాడు అక్కినేని. 1955లో విప్రనారాయణ చిత్రానికి ప్రశంసాపత్రం, 1957లో తెనాలి రామకృష్ణ చిత్రానికి రజత పతకం, 1958లో తోడికోడళ్లు చిత్రానికి ప్రశంసాపత్రం, 1959లో మాంగల్య బలానికి ప్రశంసాపత్రం లభించి అక్కినేని కళాకీర్తిని దేశమంతటా వ్యాపింపచేశాయి. 1960లో నమ్మిన బంటు చిత్రానికి రజత పతకం రాగా, అదే ఏడాది ఆయన నటించిన మరో చిత్రం జయభేరికి
ప్రశంసాపత్రం లభించింది. 1961లో మహాకవి కాళిదాసుకు రజత పతకం, 1962లో భార్యాభర్తలకు రజత పతకం, 1963లో కులగోత్రాలు, సిరి సంపదలు చిత్రాలు ప్రశంసాపత్రాలు పొందాయి. 1964లో అమరశిల్పి జక్కన, మూగ మనసులు చిత్రాలకు ప్రశంసాపత్రాలు లభించాయి. 1965లో డాక్టర్ చక్రవర్తి, 1966లో అంతస్తులు, 1968లో సుడిగుండాలు చిత్రాలకు రజత పతకాలు దక్కాయి. 1970లో ఆదర్శ కుటుంబం చిత్రానికి ప్రత్యేక నగదు బహుమతి పురస్కారం లభించింది. 1983లో మేఘ సందేశం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా గుర్తింపు పొంది రజత కమలాన్ని గెలుచుకుంది. 1989లో సూత్రధారులు చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు పొందింది. 1970 తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదుకి తరలివస్తే బావుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణం. అప్పటికే ఆ రోజుల్లో ఊరవతల కొండలు, గుట్టల్లో స్టూడియో నిర్మించాలని అక్కినేని భావించినప్పుడు అందరూ ఆయన్ని వింతగా చూశారు. 33 సంవత్సరాల సంపాదన మొత్తాన్ని అందులో ధారపోయడాన్ని చూసి ఇంతటితో అక్కినేని పని సరి అనుకున్నవారు లేకపోలేదు. అయినా అక్కినేని పట్టు సడలలేదు. 1900 ఆగస్టు 13న మనవడు సుమంత్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్కి శంకుస్థాపన జరిగింది. కార్యదక్షతకు మారుపేరైన అక్కినేని సారథ్యంలో 6 నెలల్లోనే ఆ మహాద్భుత నిర్మాణం పూర్తయింది. 1976 జనవరి 14న నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ స్టూడియోకు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ ఈ రాళ్ళు రప్పల్లో నేను కట్టవలసి వచ్చినప్పుడు పడ్డ అవస్థలు ఎవరికి తెలియదులేండి. అంతా అనుకున్నారు ఈ నాగేశ్వరరావుకి ఏదో పిచ్చి ఆవేశం వచ్చి ఇక్కడ కొండల్లో కడుతున్నాడు, ఏం కడతాడు అని. కమర్షియల్ స్టూడియో అయినా కామర్స్ కంటే ముఖ్యంగా ఒక బంజారా అమ్మాయిని, మామూలుగా ఏమీ తెలియని అమ్మాయిని, ఒక శిల్పి ఆ కొండల్ని మలిచి ఉలితో కాకుండా మనసుతో దాన్ని తయారు చేసి ఒక చక్కటి హీరోయిన్గా మలిస్తే ఎలా ఉంటుంది, అలా ఈ కొండల్ని ఈ అన్నపూర్ణ స్టూడియోగా మలచడానికి కారణభూతమైంది ఒక నాలో ఉన్న ఒక ఆవేశం అనుకోండి, కామర్స్ అనుకోండి, అవసరం అనుకోండి, ఏదైనా అనుకోండి. జీవితంలో అట్టడుగు మెట్టు మీద నుంచి కదలి కష్టం సుఖం రుచి చూస్తూ, దెబ్బలు తింటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, నవ్వుకుంటూ కీర్తి సౌధం పై అంతస్తు చేరుకోవడం, చేరుకొని అక్కడే స్థిరంగా చిరకాలం నిలవడం అందరికీ సాధ్యం కాదు. కొందరికే అది సాధ్యం. ఆ కొందర్లో అక్కినేని ఒకరు. ఈ అంకిత భావం, నిబద్ధతల వల్లే ఆయన విప్రనారాయణ చిత్రంలో తొండరడిప్పొడి ఆళ్వార్ పాత్ర పోషించడానికి ఏకంగా విశిష్టాద్వైత సంప్రదాయాన్ని తెలుసుకున్నారు. నన్ను కరుణించావా తండ్రి? నా నేరం మన్నించావా? మళ్ళీ అదే మాట స్వామి. లేదు రంగరాజా, నా రంగనాథుడు ఎంత జగన్మోహనంగా దర్శనం సాయిస్తున్నారు. 1960లో కాళిదాసు, 1961లో భక్త జయదేవ, 1973లో భక్త తుకారాం వంటి భక్తిరస చిత్రాలు సైతం రక్తి కట్టాయి. ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. అక్కినేని నిజానికి ఆస్తికత్వానికి బహుదూరం. అంత మాత్రాన ఆయనకు భక్తి లేదని కాదు. దేవాలయాలకు వెళ్ళి పూజించే అలవాట్లు నాకు లేవు. కొంతమంది నేను యథిస్ట్ అని అనుకుంటారు. ఆస్తికుణ్ణి కాదు, నాస్తికుణ్ణి కాదు, ప్రాక్టికలిస్ట్. ఈ కళావతల్లి జీవితం పట్ల నాకు భక్తి, విశ్వాసం, కమిట్మెంట్, అదే నా దైవం. ముందు చూపు, కార్యదక్షత, నిర్విరామ కృషి, నిజాయితీ, మంచితనం, ఆ లక్షణాలన్నీ అక్కినేనిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన జీవితం విజయానికి సోపానం.
నటుడిగా ఆయన అందుకున్న సత్కారాలు అపూర్వం, గౌరవ పురస్కారాలు అసంఖ్యాకం. అందుకే అక్కినేని ఎక్కని ఎత్తుల్లేవు, అధిగమించని కీర్తి శిఖరాగ్రాలు లేవు, అందుకోని విరుదులు లేవు. పొగడ్తలకు పొంగిపోకుండా, తెగడ్తలకు కుంగిపోకుండా, అవహేళనలను పట్టించుకోకుండా ధీరత్వంతో నిలబడి లోపాలను సరిదిద్దుకుంటూ మానవీయునిగా, అభినయ రూపంగా అసాధారణ స్థాయికి ఎదిగిన వ్యక్తి అక్కినేని. ఈ మెడల్స్ అన్నీ నా నాటకాల్లో ఆడవేషాలు వేసే రోజుల్లోవి. అప్పుడు అణన్నర, బేడ, పావలా ఉండేవి ఈ మెడల్స్ అన్నీ. అప్పుడు ఈ కప్పులు ఇచ్చేవారు. ఇదే గొప్పగా ఉండేది మాకు. అప్పుడు నా వయస్సు ఇది, దర్భపతి రోజుల వయస్సు అన్నమాట. ఇక్కడ ఉన్నది మా అమ్మ, నా వైఫ్ అన్నపూర్ణ, నేను, నా ఆడవేషం త్వరని. దాని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇది. దాని తర్వాత పెద్ద కప్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. దాని తర్వాత షీల్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాని తర్వాత అనేక రకాల ప్రజెంటేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. నేను ఎన్ని కోట్లు సంపాదించాను కాదు ఇక్కడ కావాల్సింది, ఎంత ప్రజల అభిమానం సంపాదించాను, ఎన్ని పిక్చర్లు విజయాలు సాధించాను. ఆ విజయాలు సాధించడానికి కారణం ఎవరు నన్ను రికగ్నైజ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు అనేది ముఖ్యం ఇక్కడ. ఆల్వేస్ ఐ థింక్ దిస్ ఈజ్ మై వెల్త్. ఎంతోమంది ప్రేమాభిమానాలకు చిహ్నంగా ఉన్న ఇవి ప్రమోషన్స్, నా జీవితానికి ప్రమోషన్స్ అన్నమాట. 70 వసంతాల నట జీవితంలో అక్కినేని అందుకున్న అవార్డులు ఎన్నో ఉన్నాయి. 1957లో నట సామ్రాట్ బిరుదుతో ఆయన సత్కారాల పరంపర ఆరంభమయ్యింది. 1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1977లో ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణతో సత్కరించింది. 1988లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. 1989లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 1991లో దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అక్కినేని నటకౌశల యశస్సును దశదిశలా చాటింది. 1993లో నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1995లో తమిళనాడు ప్రభుత్వపు అన్నా అవార్డు దక్కింది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు తొలిసారే వరించింది. అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస కౌస్తుభ అవార్డుతో సత్కరించింది. చిత్రరంగంలో అక్కినేని నిర్విరామ కృషికి 2000 సంవత్సరంలో ఆటావారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఇలా అక్కినేనిని వరించిన అవార్డులకు లెక్కలేదు. అపూర్వమైన ఆకర్షణ, అమోఘమైన సాధన, అసాధారణమైన ప్రతిభ, ఇవే అక్కినేనికి అనన్య సామాన్య కీర్తిని తెచ్చిపెట్టాయి. నాగేశ్వరరావు ప్రేమ కథలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ పాత్రలతో ప్రేక్షకులు మమేకమయ్యారు. ప్రేమకు నిర్వచనాన్ని తన పాత్రల ద్వారా అక్కినేని మాత్రమే చెప్పగలరని వారు నమ్మారు. ప్రత్యేకంగా ఐఎమ్ నాట్ దట్ రొమాంటిక్ ఫెలో. నాకు వచ్చిన పాత్రలు కూడా అటువంటివి. ముందు మోస్ట్ రొమాంటిక్ క్యారెక్టర్ లైలా మజ్ను, దాని తర్వాత దేవదాస్, దాని తర్వాత అనార్కలి, ప్రేమాభిషేకం, మోగ మనసులు, తనకు తెలియందని ప్రేమ, అనేక రకాలైన ప్రేమలు ఇవన్నీ కూడా. వీటన్నీ ఈ పిక్చర్లన్నీ సక్సెస్ కావడం, ఆ సక్సెస్ అయిన పిక్చర్స్లో నేను ఉండడం, కనీసం నాకు ఇచ్చిన పాత్ర నేను చెడగొట్టకుండా ఉండడం, ఇవన్నీ కారణమై ఉండొచ్చు. మరి నా పర్సనాలిటీ శృంగారానికి అనువుగా ఉండి ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ మస్ట్ బి మెయిన్ రీజన్స్ ఫర్ ఇట్. చూసేవాళ్ళలో కూడా ఉంటుంది. దే విల్ బీ ఇన్ మై పొజిషన్ ఫర్ సమ్ టైమ్. దట్స్ హౌ దే ఎంజాయ్ ది శృంగారం. నేను ప్రత్యేకమైన కృషి దానికోసం ఏం చేయలేదు. అది సహజంగా నా పర్సనాలిటీ దానికి సరిపోయి ఉంటుంది. నాకు వచ్చిన పాత్రలన్నీ, రొమాంటిక్ పాత్రలన్నీ అద్భుతమైనవి నాకు వచ్చాయి. 233 సినిమాలలో సుమారు 65 మంది హీరోయిన్లతో నటించిన ఘనత అక్కినేనిది.
26 తమిళ చిత్రాల్లో కూడా నటించి తెలుగువారి నటనా పటిమను తమిళ ప్రేక్షకులకు రుచి చూపించారు. 70 సంవత్సరాల వయసులో కూడా స్టెప్పులు వేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు. గురువా గురువా శిశువా శిశువా గురువా. అక్కినేని అభినయానికి, ఆయన నటించిన అనేక చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి. 1964లో డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు చిత్రాలు, 1965లో ఆత్మగౌరవం, 1966లో ఆస్తిపరులు, 1967లో సుడిగుండాలు, 1968లో బంగారు గాజులు, 1969లో ఆత్మీయులు, ఇలా ప్రతి ఏటా నాగేశ్వరరావు నంది బహుమతులకు నాయకుడయ్యారు. ఆ తర్వాత 1973లో అందాల రాముడు, 1976లో మహాకవి క్షేత్రయ్య, 1982లో మేఘ సందేశం, 1989లో సూత్రధారులు, 1990లో సీతారామయ్య గారి మనవరాలు, 1994లో బంగారు కుటుంబం చిత్రాలు నంది బహుమతులను గెలుపొంది నాగేశ్వరరావు కీర్తిని నందివర్ధనాల్లా వికసింపచేశాయి. అక్కినేని నటుడే కాదు, అక్షరశిల్పి కూడా. తన మదిలో చెలరేగే భావ పరంపరలను, జీవితాన్వేషణ తటిల్లతలా మెరిసే సత్యావిష్కరణలను కవితలుగా మలచడంలో ఆయన తిట్ట. ఉద్విగ్నభరితమైన జీవితానుభవాల సారాంశాన్ని అక్షరబద్ధం చేసిన సంపుటమే అఆలు, అంటే అక్కినేని ఆలోచనలు. ఈ పుస్తకంలోని ప్రతి కవిత సమాజహితాన్ని కోరే బావుటాగా ఆయనలోని తత్వచింతనకు నిలువుటద్దంగా నిలుస్తుంది. నాకు కొన్ని భావాలు రావడం, ఆలోచనలు పుట్టడం సహజం. ఆ ఆలోచనలే ఈ ఆలు. నీవు లేని నేను నేను కాదు అనుకునేవాడు ఒకప్పుడు మానవుడు. నేను లేని నీవు నీవే కాదంటున్నాడు ఇప్పుడు. దాదాపు 40-50 మంది రైటర్స్ వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్నంతా ఏర్చి కూర్చి ఒక చోట పెట్టి పాటల్లోనూ మాటల్లోనూ పొందుపరిచి అది నా చేత పలికించారు. అది నా అదృష్టం. అంచేత కొంత భాష నాకు తెలియకుండానే నాలో ఆ సువాసన ఏర్పడటానికి అవకాశం ఉంది. అందుచేతే ఆ ఆలు నాకు తోచినప్పుడల్లా, ఆవేశం వచ్చినప్పుడల్లా నేను అప్పుడప్పుడు రాస్తూ వచ్చాను. నేను నా జీవితం పేరిట రాసిన ఆత్మకథ, నా అమెరికా యాత్ర శీర్షికతో రాసిన మరో పుస్తకం అక్కినేని జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తాయి. ఆయనతో పనిచేసిన దర్శకులతో గల అనుబంధాలను తెలియజేస్తూ వందనం అభివందనం నేను నా దర్శకులు పుస్తకాన్ని రాశారు. సాహిత్యంతో పాటు ఉన్నత జీవన తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. ఆ మహానటుడికి 80 ఏళ్లు నిండిన సందర్భంగా అక్కినేని అభినయ భేదం పుస్తకం విడుదలయ్యింది. ఇలా అక్కినేని బహుముఖ ప్రతిభకు అద్దం పడుతూ అనేక అక్షరాల ఆకృతులు వచ్చాయి. వ్యక్తిగా అక్కినేనిది ప్రేమైక పదం. అందరినీ కలుపుకుపోవడం, చిరునవ్వుతో కష్టాన్ని అధిగమించడం, ఎదుటివారి సమస్యలకు స్పందించడం, తనకు చేతనైనంతగా సేవలందించడం ఆయన స్వభావ సంపదలు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించారు. వితరణశీలిగా ఆయన ఏనాడూ తన బాధ్యతలను విస్మరించలేదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించిన సందర్భాలు ఎన్నో. తన రజతోత్సవం కోసం సన్మాన సంఘం వారు సమకూర్చిన సొమ్మును సైతం ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించారు. పలు విద్యా సంస్థలకు గుప్తదానాలు చేశారు. గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలకు భూరి విరాళమిచ్చారు. తను పెద్దగా చదువుకోలేకపోయినా చదువు కోసం తాపత్రయపడే ఎందరో నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచారు. గుడివాడ కాలేజీ ఉన్న పేరుతో నన్ను ఆశీర్వదించి పంపించిన పెద్దలందరూ చేరి, రే నువ్వు ఇందులోకి వచ్చావు కదా, 1 సంవత్సరం నీ శాలరీ సాక్రిఫైస్ చేయరా అని నన్ను అడిగారు. మీ ఆశీర్వాద బలం ఉంటే చాలు, నేను ఇంకా సంపాదించుకుంటానండి, 1 లక్ష రూపాయలు ఏముంది అని చెప్పి నేను అప్పుడే ఇచ్చాను. ఐఎమ్ హ్యాపీ. ఏ చదువు అయితే నేను చదువుకోలేకపోయాను దుఃఖపడ్డాను, ఏ చదువు అయితే లేదని ఎప్పుడో కొలంబో వెళ్ళినప్పుడు నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేక బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చాను. ఆ కారణంగా
ఇలా నాలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని బయటికి తోసి నేను నా పేరుతో కొంతమంది చదువుకుంటున్నారని ఆనందపడుతున్నాను. సినిమాల్లో అగ్రనటులుగా తారలుగా వెలుగొందే వారికి బుల్లితెరపై చిన్న చూపుంటుంది. అక్కినేని ఆ తరహా వ్యక్తి కాదు. అక్కడైనా ఇక్కడైనా నట కౌశలమే గీటురాయి అన్నది ఆయన నమ్మకం. మనిషి సాధించిన సాంకేతిక విప్లవాల మార్పుల్లో టెలివిజన్ కూడా ఒక తరంగమన్నది ఆయన అభిమతం. అందుకే ఆయన అగ్రనటుడిగా వెండితెరపై రాణించినా టీవీ సీరియల్స్లో నటించడానికి వెనుకాడలేదు. మట్టి మనిషి, ఒకే ఒక్కడు వంటి కుటుంబ భరిత కథలతో కూడిన టీవీ సీరియల్స్లో ఆయన ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే వెందుకే నిషాకరులదానా. నాకు పక్క చూపులు లేకుండా అటు ఇటు ఎన్ని అట్రాక్షన్స్ వచ్చినా వాటికి నేను తావివ్వకుండా దీనిపైనే నా మనసు లగ్నం చేసి బ్రతుకుతూ నలుగురిని ఎంటర్టైన్ చేస్తూ కొంతమందినైనా సంతోషపెడుతూ ఉన్న జీవితం నాది. అందుకని నేను ఆనందంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. ఇంకెంతకాలం ఉన్నా ఆ తృప్తి అలాగే ఉంటుంది. మరి నేను ఉండగానే మరి ఇంకొక టీవీ కాకుండా మరొకటి వస్తుందేమో ప్రక్రియ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ముందుకెళ్ళిపోతుంది కదా. వస్తే దానికి కూడా నేను సిద్ధమయ్యి రెడీగా ఉండాలి. అఫ్కోర్స్ ఐ విల్ గెట్ రెడీ. కుటుంబ సభ్యులతో సఖ్యతగా గడపడానికి అక్కినేని ఇష్టపడతారు. తీరిక సమయంలో సాంస్కృతిక, విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న తోటలో ప్రశాంతంగా గడపడమంటే అక్కినేనికి ఎంతో అమితాసక్తి. రైతు బిడ్డగా ఈ వాతావరణమే తన మనసుకు హాయినిస్తుంది అంటారాయన. దిస్ ఈజ్ ఏ పర్సనల్ ప్లెజర్. ఏం చేతంటే రైతు బిడ్డగా పుట్టాం కదండి. వీ లైక్ టు ఎంజాయ్ ది ఫార్మర్స్ లైఫ్ అట్ ద సేమ్ టైమ్ ఎండ్ అవర్ లైఫ్ యాజ్ ఎ ఫార్మర్. నటనను ఊపిరిగా శ్వాసించే అక్కినేనికి ఇప్పటికీ పల్లెటూరి పైరగాలి అంటే ఎంతో మమకారం. స్వయంగా తోటపని చేయడమంటే మక్కువ. మనసు కవి ఆత్రేయంటే మరీ ఇష్టం. ఆయన మెచ్చిన నటులు అశోక్ కుమార్, గ్రెగరీ పెక్లు. నటీమణుల్లో ఇంగ్రిడ్ బెర్గ్మన్ నటనను ఆరాధిస్తారు. ఆయన ఆడవేషం కట్టి ఆంధ్రుల అభిమానం కొల్లగొట్టిన ఆశాజ్యోతి నాటకాన్ని ఇప్పటికీ మరువలేరు. అక్కినేని లలిత సంగీతం వింటూ పరవశిస్తారు. ఆయన పాటలకు స్వరాన్నిచ్చిన ఘంటసాల ప్రాణంతో సమానం. చిత్రకారుడు చేమకూరి చిత్రాలు అక్కినేనిని కట్టిపడేస్తాయి. స్వచ్ఛతకు అద్దం పట్టే తెలుపు రంగంటే మనసు పడతారు. ప్రకృతి రమణీయతతో తొణికిసలాడే కొడైకెనాల్లో సేద తీరడానికి అక్కినేని ఇష్టపడతారు. సంప్రదాయ ఆంధ్ర వంటకాలు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రం. బతుకు తెరువు చిత్రంలోని అందమే ఆనందం పాటలోని మకరందాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తుంటారు. ఇది అక్కినేని జీవిత దృశ్యం. శాఖోపశాఖలై విస్తరించిన కళాతపస్వి అంతరంగ దర్శనం. 1974లో బైపాస్ సర్జరీ జరిగినా ఇప్పటికీ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు. వైద్యుల్నే ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. బైపాస్ సర్జరీ తరువాత ఇన్నేళ్లు జీవించడమనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఎక్కలేని ఎత్తుల్లేవు, సాగలేని దూరాల్లేవు, మోయలేని భారాల్లేవు. అయినా ఈనాడు తెలుగు సినిమా నావనతడు చేర్చదలచే రేవు, నాటికి నేటికి నూరామడ అనిపించే హైదరాబాబు అంటూ మేము 63లో వెక్కిరించిన హాయిగా నవ్వేసి ముందుకు సాగిన అక్కినేని తెలుగు సినిమా నావను ఓడగా పెంచిన ధీరో, హైదరాబాదులో హార్బరు నిర్మించిన హీరో, అనుకున్నది సాధించిన అసాధ్యుడా, అఖండుడా, ఓ మా అందరి హీరో, నీకు మా జోహారో, హ్యాపీ బర్త్డే. బాపు రమణ. అక్కినేని పుట్టినరోజు సందర్భంగా బాపు కుంచె నుంచి, ముళ్లపూడి కలం నుంచి జాలువారిన ఈ అక్షరమాల ఆయన జీవితానికి అద్దం పడుతుంది.
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి. అసలు 8 పదులు దాటిన అక్కినేని గురించి చెప్పుకోవడమంటే తెలుగు సినిమా చరిత్రను తేరిపార చూడడం లాంటిదే. ప్రతి తెలుగువాడి గుండెలోతుల్ని స్పృశించే మనోజ్ఞ కళాఖండాలను మనసారా చెప్పుకోవడం. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు శిఖర సమానుడు, నటనకు మకుటధారి, రంగస్థలానికి సినీ రంగానికి వారధి. ఆయన ఎక్కని ఎత్తుల్లేవు, సాగలేని దూరాల్లేవు, మోయలేని భారాల్లేవు, చేరలేని తీరాల్లేవు. అక్కినేని బతుకు పుస్తకంలో అంతటా ఒక తపన, ఒక తపస్సు, ఒక యోగం, ఒక ప్రతీక, ఒక పతాక, ఒక చేతనం, ఒక కేతనం, ఒక విద్యుత్తు, ఒక విద్వత్తు, ఒక ఝరి, ఒక గురి దర్శనమిస్తాయి. కృషీవలుడుగా పుట్టి కృషితోనే జీవించాడు. యావత్ భారతదేశం గర్వించదగ్గ మహానటుడయ్యాడు. తుఫానులను ఎదిరించాడు, సముద్రాలను ఈదాడు, ఎడారులలో పయనించాడు, బాధలు భరించాడు, సాధన చేశాడు, ప్రేక్షకుల గుండెల్లో చిరునవ్వులు పోయించాడు. కళాకారుడిగా చిరకాలంగా జీవిస్తున్నాడు. అన్ని తరాలకు తరగని స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.